గౌరారం వర్గల్ మండల్ గౌరారం గ్రామ పంచాయతీలో గత 25 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీని కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తూ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కనకరాజు మంచి మెజారిటీతో వార్డు మెంబర్లతో గెలిచి మరి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి గిఫ్ట్గా గౌరవం ఇవ్వడం జరిగింది. మరి మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, యాదన్న గారు, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గారు, చాలామంది పేర్లు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బాగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ ముఖ్యం, పార్టీని గెలిపించుకోవాలి. అంటే కేసీఆర్ లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంత నష్టపోయినాం అనేది ఇలా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రైతులకు ఇలా యూరియా కోసం ఎంత రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఒక కొత్త యాప్ ఇచ్చింది. యాప్ ఓపెన్ చేసుకోవడానికి అంటే రైతులందరూ కూడా సమన్వయం అంటే వాళ్ళకు ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు. కొన్ని ఎడ్యుకేటెడ్స్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కాబట్టి గ్రామాలలో పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటారు, తల్లిదండ్రి అక్కడే ఉంటారు. వాళ్ళకి యాప్ ఓపెన్ చేసుకోవడానికి ఆలోచన రాదు. మరి యాప్ ఓపెన్ చేయాలంటే పక్కింటికి పోవాలంటే ఫోన్లో ఏమన్నా డబ్బులు ఉన్నారు, ఫోన్లో ఏదైనా సీక్రెట్ ఉన్నా కూడా పక్కూడు తెలుసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ యాప్ అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడే యూరియా ఇవ్వాలి అని చెప్పి మా సర్పంచుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రామాలలో పెన్షన్స్ రావాలి. 2 సంవత్సరాలుగా పెన్షన్స్ లేవు. గ్రామాలలో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇల్లు కూడా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వాలి, కట్టుకునే వాళ్ళందరికీ ఇవ్వాలి. డిజైన్ ఏదైనా సరే 5 లక్షల రూపాయలు ఎట్లా ఇల్లు కట్టుకున్నా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అతి త్వరలో ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ లేని వాళ్ళ లీస్ట్ తీసుకొని వాళ్ళందరినీ కలెక్టరేట్కి తీసుకెళ్ళి మరి కలెక్టరేట్ ముందు కూర్చుండి మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలలో 175 గ్రామాలలో కొన్ని వేల మందికి పెన్షన్స్ రావాల్సి ఉంది. కాబట్టి పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా డిమాండ్ పెట్టుకుని పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు కూడా బాగలేదు. ఒక సర్పంచుల కార్యక్రమంలో సర్పంచులు వాళ్ళ సొంత నియోజకవర్గం సర్పంచుల మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి గారి తీరు పట్ల రేవంత్ రెడ్డి మాట్లాడిన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని భాష మార్చుకొని మరి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కనకరాజుని మరి మర్గల్ మండల సర్పంచుల మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, నాగరాజు గారు, బాలరెడ్డి గారు, మరి చాలామంది సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా కూర్చొని మరి గెలిచినటువంటి సర్పంచులు, ఓడిన సర్పంచులు అందరూ కూడా దాదాపు 25 మంది ఒకే జాగాలో కూర్చొని ఈ సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా డిసైడ్ చేసి ముందుకు పంపించారు. మరి రేపు పొద్దున ఫ్యూచర్లో సర్పంచులందరూ కూడా కాపాడుకుంటూ సర్పంచులకు ఉండే డిమాండ్స్ కూడా వారం ప్రజల దృష్టికి ప్రజలకు ఉండే సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఎండగట్టాలని చెప్పి అది నా కనకరాజు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.